నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో మహాపత్రికలో ఈరోజు మనం టాప్ న్యూస్ చూసుకుంటే కేటీఆర్ నీ నల్ల చొక్కా డ్రామాలు నడవవు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్, సిఆర్ ఎత్తేసిన ధర్నా చౌక్లో కేటీఆర్ ధర్నా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నిన్న ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ జరుగుతూ ఉంది కదా, అక్కడ నిరసన, సో ఒక ప్రొటెస్ట్కి మద్దతిస్తూ ఇక్కడ నిన్న కేటీఆర్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం చేపట్టాడు. అయితే ఆ కార్యక్రమానికి నల్ల చొక్కా వేసుకుని వచ్చిండు. అయితే దీనిపైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అవ్వడం జరిగింది. నీ నల్ల చొక్కా డ్రామాలు బంద్ చేయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంతకీ ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. సో మొత్తానికైతే జంతర్ మంతర్ నిరసన కార్యక్రమం అది దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. సో ఇది చూద్దాం. పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడలేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్ల చొక్కాలు వేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరన్నారు. కపట ప్రేమలు, నల్ల చొక్కా డ్రామాలు నడవని చెప్పుకొచ్చారు. రేవంత్ ఢిల్లీకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, కొడంగల్లో నిరసన చేశారని అన్నారు. విద్యార్థుల ఉద్యమంపై కేసీఆర్ ఇప్పటిదాకా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ ఎత్తేసిన ధర్నా చౌక్లో కేటీఆర్ ధర్నా చేశారని, ధర్నా చేసే హక్కు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. కేటీఆర్ ముక్కు నీళ్లకు రాసి క్షమాపణ చెప్పాక ధర్నా చేస్తే ముక్కు నీళ్లకు రాసి క్షమాపణ చెప్పిన తర్వాత ఈ ధర్నా చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 27 మంది విద్యార్థులు మరణానికి కారణం గ్లోబరీనా సంస్థ అని ఆరోపించారు. 2011లో జరిగిన గ్లోబరీనా అంశాల్లో నివేదిక ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. గ్లోబరీనాపై విచారణకు కేటీఆర్ ఫిర్యాదు చేయాలి, మాకు మేముగా విచారణ చేస్తే కక్ష సాధింపు చర్యలంటారు అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకులు అందరికీ తెలుసని అన్నారు. ఇసుక వ్యాపారంతో ఎంతోమంది చావులు కారణమైన కేటీఆర్ అని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని, 2 ఒకటే అనడానికి బలమైన కారణాలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏదైతే ధర్నా చౌక్ ఉందో దాన్ని కేసీఆర్ దాన్ని ఎత్తిపారేసిండో, అదే ధర్నా చౌక్లో ఎత్తిపారేసిన ధర్నా చౌక్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్కడ ధర్నా కూర్చోవడం ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నల్ల చొక్కలు వేసుకున్నంత మాత్రాన అవన్నీ కరెక్ట్ కాదు, అంటే అవన్నీ న్యాయమైనటువంటి విధానం కాదు అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. సో నిన్న కేటీఆర్ బర్త్డే రోజైనా కేటీఆర్ నిజాలు మాట్లాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అదేవిధంగా గతంలో 27 మంది చావు కారణమైంది పార్టీ, మరి వాళ్ళందరికీ 2 కోట్లు ఒక్కొక్కరికి 2 కోట్ల చొప్పున అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో ఎట్లుందంటే వాళ్ళ హయాంలో ఎన్నో జరిగినాయి పేపర్ లీకుల గురించి. అదే పేపర్ లీకుల గురించి ఆయన ధర్నా చేయడము, అది నల్ల చొక్కా వేసుకొని చేయడము, అది కూడా వాళ్ళు తీసి పాల్సినటువంటి ధర్నా చౌక్ వచ్చి కూర్చొని ధర్నా చేయడం అనేది ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. సో దీనికి మరి ఎలా రియాక్ట్ అయ్యారో చూడాలి. బర్త్డే నాడు బ్లాక్ డ్రెస్తో ఇందిరా పార్క్లో కేటీఆర్ ధర్నా, యూత్తో పెట్టుకుంటే శ్రీలంక గతే, రాజ్యమా ఉలికిపాడు అంటూ కేంద్రానికి వార్నింగ్. సో ఇది చూద్దాం. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ని నిరసనగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తన జన్మదిన రోజున నలుపు డ్రెస్లో విద్యార్థులకు సంఘీభావంగా ధర్నా చేపట్టారు. శుక్రవారం ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దేశంలో యువత ఆలోచనలో స్వరంలో మార్పు వచ్చింది. మోడీ మీరు పెట్టుకోకూడదు, వారితో పెట్టుకున్నారు, ఈ దేశ యువతరంతో పెట్టుకున్నారు, జాగ్రత్త పడండి, స్వరం మారుతున్నది, నవతరం మారుతున్నది, రాజ్యమా ఉలికిపాడు అంటూ యువత గర్జిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే గుర్తింపించుకోవాలి అని కేటీఆర్ అన్నారు. గతంలో శ్రీలంకతో ఉప్పొంగిన యువతరం అక్కడి ప్రభుత్వాలను ఎలా ఉరికించి పాతరేసిందో గుర్తు చేసిన కేటీఆర్ అలాంటి శక్తివంతమైన యువతరంతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లపై స్పందించకుండా కాలయాపన చేస్తుందని ఆయన మండిపడ్డారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులను తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తానీలు అంటూ అడ్డగోలుగా మాట్లాడడం
హేయమైన చర్య అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సో స్వరం మారుతున్నది, యువతరం మారుతున్నది, రాజ్యమా ఉలిక్కిపడు అంటూ కేటీఆర్ నిన్న బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో చేపట్టినటువంటి ఇందిరా పార్క్ అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొని అటు కేంద్ర ప్రభుత్వం పైన, మోడీ పైన తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. సో యువకులు మారారు, వాళ్ళ స్వరం మారింది, తరం కూడా మారుతున్నది, గతంలో లాగా అన్నీ నడవవు. శ్రీలంకలో చూసిరు కదా ఏం జరిగిందో, అక్కడ యువతతో పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యాలు మొత్తం కూడా పీకి అవతల వారేసినాయి అక్కడ యువతరం అంతా కూడా. అలాంటి పరిస్థితి ఇక్కడ రాబోతుంది. మోడీ నువ్వు ఎవరితో పెట్టుకోవద్దో వాళ్ళతో పెట్టుకున్నావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి నిన్న మండిపడడం జరిగింది. కేటీఆర్ నిన్న చాలా ఉత్సాహంగా ఒక జోస్తో, నిన్న ఆయన బర్త్డే, సో బ్లాక్ షర్ట్ వేసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ మాటలతోని కొంచెం మోటివేషన్ చేసేలాగా ప్రయత్నం చేసిండు అక్కడ వచ్చిన వాళ్ళతో కూడా. సో గతంలో శ్రీలంకకు పట్టిన గత ఇక్కడ పడుతుంది, అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. సో వాళ్ళ స్వరం మారింది, నువ్వు ఎవరితో పెట్టుకోవద్దు వాళ్ళతో పెట్టుకున్నావు. యువకులతోని అదేవిధంగా విద్యార్థులతో పెట్టుకోవద్దు, వాళ్ళతో పెట్టుకుంటే రాజ్యాలకు కూలిపోతాయి, అలాంటి వాళ్ళతో పెట్టుకున్నావు నువ్వు మోడీ అని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. సో రాజ్యమా ఉలికిపడంటూ కేంద్రానికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీతో మోదీకి గండమే, వేణుస్వామి సంచలన జోష్యం. ఆ పార్టీకి విపరీతమైన రాజయోగం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎప్పుడు వివాదాల్లో అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్గా ఉన్నటువంటి వేణుస్వామి మరొక సంచలన ప్రకటన చేయడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీతో మోడీకి ఎప్పటికైనా గండమే, సిజేపీ పార్టీతో బీజేపీ గండమే, ముఖ్యంగా మోడీకి చాలా ఎదురుదెబ్బ తాగిలే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి. సో ఆ పార్టీకి విపరీతమైనటువంటి రాజయోగం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి పూర్తిగా మనం ఏందో చూద్దాం. సో వేణుస్వామి మాట్లాడినంటే చాలామంది కూడా నమ్ముతారు, కొంతమంది కొట్టిపారేస్తారు, కొంతమంది నమ్ముతారు కూడా. వేణుస్వామి నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది ఇంకా కొట్టిపారేస్తారు, అంత ఫేక్ అని చెప్పేసి కొట్టిపారేస్తారు. చూద్దాం ఏమన్నాడు. కాక్రోచ్ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి నష్టమేనని, అక్టోబర్ దాకా కాక్రోచ్ పార్టీకి అద్భుత యోగం ఉందని, రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా సామరస్యపూర్వకంగా కేంద్రం సీజేపీతో వ్యవహరించాలని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన జోస్యం చెప్పాడు. లగ్న కుండలి ప్రకారం సీజేపీ పార్టీ జ్యోతిష్యంలో బుధాదిత్య యోగం కనిపిస్తుందన్నారు. అందువల్లే పార్టీకి విపరీతమైన క్రేజ్, అటెన్షన్ వస్తున్నాయని చెప్పారు. కాల సర్పసహిత రాజయోగం కనిపించిన పార్టీ సీజేపీ అన్నారు. 2026 అక్టోబర్ 31 వరకు ఈ పార్టీకి విపరీతమైన క్రేజ్ ఉంటుందని చెప్పారు. తర్వాత మరో విధమైన క్రేజ్ వస్తుందని తెలిపారు. రాశి చక్రం పరిశీలిస్తే విపరీతమైన రాజయోగం కనిపిస్తుందన్నారు. వీరిని అణిచివేయాలని చూస్తే రివర్స్ అవుతుందని అన్నారు. కాబట్టి చాలా పద్ధతిగా వీరిని హ్యాండిల్ చేయాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని, 100కు 100% ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు. సీజేపీ పార్టీకి చెందిన 3 ముఖ్యులు తర్వాత జైలుకు వెళ్ళే అవకాశం ఉందన్నారు. సీజేపీ ధర్మం గురించి పట్టించుకోకుండా మరో మార్గంలో వెళ్ళే అవకాశం ఉందన్నారు. ఈ పార్టీ వల్ల మోడీ, బీజేపీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే కాలంలో ఒక పార్టీని గద్దెను ఎక్కించాలన్నా దించాలన్నా సీజేపీ ప్రభావం చూపిస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పిండు. సో మొత్తానికైతే వేణుస్వామి మరొక సంచలన ప్రకటన చేయడం జరిగింది. అక్టోబర్ 31 వరకు కూడా వీళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి కాలం నడుస్తుంది, ఒక క్రేజ్ ఉంది, ఒక అటెన్షన్ ఉంది వీళ్ళకి. సో వీళ్ళని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అలా చేసుకోవాలి. రెచ్చగొట్టే విధంగా అంటే అరెస్టులు చేయడము, లాఠీ చార్జీలు చేస్తే అది ఇంకా వాళ్ళకి క్రేజ్ పెరిగిపోతుంది. సో వాళ్ళని హ్యాండిల్ చేసే విధంగా హ్యాండిల్ చేయాలి. సామరస్యపూర్వకంగా వారితో బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తేనే బాగుంటుంది. లేదంటే మాత్రం సీజేపీ పార్టీని మీరే హైప్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి రాజయోగం ఉంది, అంటే రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారానికి రావాలన్నా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం ఖచ్చితంగా అవసరం. ఆ సపోర్ట్ ఆ పార్టీకి ఉంటే ప్రభుత్వంలో వాళ్ళే ఉంటారు అనేటువంటి ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఏదైతే ఇప్పుడు చాలామంది కూడా అంటూ ఉన్నారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, ప్రస్తుత డిమాండ్ అంతా కూడా అదే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి. అయితే వేణుస్వామి దీనిపైన కాస్త ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవుతాడని చెప్పేసి
చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు డైరెక్ట్గా అక్కడ వెళ్ళి చెప్తే బాగుండు వేణుస్వామి గారు. ఇక్కడ జంతర్ మంతర్కి వెళ్ళి ఇట్లా వేణుస్వామిని ఇట్లా గతంలో చెప్పినవన్నీ చాలా జరిగినాయి. సో ధర్మేంద్ర ప్రధాన్ అరెస్ట్ అవుతాడు పక్కా, మీరు నేను చేస్తున్నా అని చెప్తే వాళ్ళు కొంచెం పాపం ఉపశమనం కలుగుతుంది కదా, వాళ్ళు హంగర్ స్ట్రైక్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇది CJP పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ధర్మం గురించి పట్టించుకోకుండా మరో మార్గంలో వెళ్తుందట. మరి మీరు చెప్తున్న ధర్మం ఏం ధర్మమో అది క్లారిటీ లేదు. ఏ ధర్మం అంటే హిందూ ధర్మంకి పట్టించుకోకుండా లేకపోతే ఇంకే ధర్మం? సో వేణుస్వామి వ్యాఖ్యలపైన మరి బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారు చూద్దాం. జనావాసాలోనే ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలో 7,680 ఫ్లాట్లు. హైదరాబాద్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. నగరంలోని నిరుపేదలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు చేరువలోనే సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. క్యూర్ పరిధిలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి జనావాసాల్లోనే గృహ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించి గృహ నిర్మాణానికి వినియోగించాలని స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ఖాళీ ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల ఆధీనంలో ఖాళీగా ఉన్న స్థలాలను ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి వాడుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో జనాభా అంటే ఇందిరమ్మ ఇల్లు అనగానే ఎక్కడో అవుట్స్కట్స్లో ఎక్కడ ఊరు అవతల వేస్తామని చెప్పేసి ఒకటి ఉంటుంది చాలామంది కూడా. అయితే రేవంత్ రెడ్డి వాటన్నిటి కూడా చెక్ పెడుతూ జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇల్లులు, జనం గతంలో ఎక్కడ ఉంటారో వాళ్ళు ఉన్న దగ్గరనే ఇందిరమ్మ ఇల్లులు నిర్మాణం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొదటి విడతలో 7,680 ఫ్లాట్లు అంట. మొదటి విడతలోనే 7,680 ఫ్లాట్లు నిర్మించబోతున్నారంట. అయితే నిన్న సమీక్ష సమావేశంలో ఇదంతా కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉంటాయో ఆ ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి వాటిని ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి వాడుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైతే హైదరాబాద్లో ఇల్లు లేని వారు ఉంటారో, పేదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే ఖాళీ ఉంటాయో వాటిని గుర్తించి ప్రభుత్వ ఖాళీ స్థలాలలో ఆ ఇందిరమ్మ ఇల్లులు నిర్మించి ఆ నిరుపేదలకు, హైదరాబాద్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇది చేస్తూ ఉన్నారు. అంటే మొత్తానికైతే జనావాసాల్లోనే ఉండే విధంగా ఇదంతా కూడా నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్లాన్ అంతా కూడా ఇదే. అంటే ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు అడగానే ఒక సపరేట్ కాలనీ ఏర్పాటు చేసి, లేదంటే ఊరు బయట ఒక అవుట్స్కట్స్లో వేసేయడం కాకుండా జనావాసాల్లోనే ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటాయో వాటిని గుర్తించి వాటి ప్లేస్లలో ఆ స్థలాల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు లేని వారు ఉంటారో, నిరుపేదలు ఉంటారో వారికి ఇచ్చే లక్ష్యంగా కూడా ఇదంతా నడుస్తూ ఉంది. సో చాలా మంచి ఆలోచన. ముఖ్యంగా ORR అంటే ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఉంటాయో అక్కడ ఖాళీ స్థలాలు ఉంటాయి కదా, చాలా వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్డు బయట అంతా కూడా ఖాళీ స్థలాలు ఉంటాయి. ఆ ఖాళీ స్థలాల ప్లేస్లో ఇందిరమ్మ ఇల్లులు నిర్మాణం జరగాలి. జరిగి వీళ్ళందరూ కూడా నిరుపేదలకు, హైదరాబాద్లో ఉన్నటువంటి నిరుపేదలకు అక్కడ స్థలాలను ఇచ్చి అక్కడ వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళకు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. మొదటి విడతలోనే 7,680 ఫ్లాట్లు ఇవ్వబోతున్నారట హైదరాబాద్లో ఖాళీ. తెలంగాణ కాదు, కేవలం హైదరాబాద్లో మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లులో భాగంగా 7,680 ఫ్లాట్లు ఇవ్వబోతున్నారంట. సో ఇది చాలా మంచి చేయడం జరిగింది. నిన్న ఈ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా DGP గారు కూడా ఉండడం జరిగింది. ప్రధాన్పై నేడు ప్రధాని డిసిషన్. CJPతో కేంద్రం చర్చలు. 2 డిమాండ్లకు ఓకే. ప్రధాన్ పెండింగ్. పరిష్కరించకుంటే త్వరలోనే CJP మరో జాతీయ స్థాయి ఉద్యమానికి పిలుపు. నేడు మరో విడత చర్చిస్తామన్న కేంద్ర మంత్రి నడ్డా. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ. 10 ఏళ్ల జైలు, 10 కోట్ల వరకు జరిమానా. కేంద్రం ఉక్కుపాదం. లీక్లకు చెక్ పెట్టే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోడింగ్. CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. సో కేంద్రం తగ్గుతూ ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో జంతర్ మంతర్ దగ్గర CJP ఆధ్వర్యంలో ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు అక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది చాలా ఉధృతం అయిపోయింది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రాల్లో, ఆయా జిల్లాల్లో విద్యార్థులు అందరూ బయటకు వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ సెగ అనేది ఢిల్లీ కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ వరకు పాకింది, ప్రధాని మోడీ ఇంటి వరకు కూడా పాకింది. కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందిస్తూ ఉంది.
కాస్త ఒక బ్యాక్ స్టాప్ వేసిందని చెప్పుకోవాలి, ఒక వెనకడుగు వేసిందని చెప్పుకోవాలి. మొన్నటి వరకు కూడా లాఠీ చార్జ్ అని చెప్పేసి అది అని చెప్పినప్పటికి కూడా సో ఇది చాలా ఉగ్రరూపం దాల్చడంతో వెనక్కి తగ్గారు కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రధాని రాజీనామాపై ఈరోజు డిసిషన్ తీసుకునే అవకాశం ఉందంట. ప్రధాని మన రాజీనామా చేయాలా, చర్యలు తీసుకోవాలా అనేటువంటి దానిపైన ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సిజేపీ పార్టీతో ఇప్పటికే చర్చలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు అమిత్ షా కావచ్చు, అదేవిధంగా నడ్డా కావచ్చు, చాలామంది కేంద్ర మంత్రులు సిజేపీ నాయకులతో వెళ్ళి వాళ్ళు చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే 2 డిమాండ్లకు ఒకే పేరు ఆ ప్రధాన్ ఏదైతే రాజీనామా ఉందో అదొకటి పెండింగ్ ఉంది. అది కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన ఒక డిసిషన్ తీసుకోబోతున్నారు. ఒకవేళ ఇది సొల్యూషన్ చేయకపోతే, మా డిమాండ్లను నెరవేర్చకపోతే వచ్చేటువంటి రోజుల్లో జాతీయ స్థాయిలో ఇంకా మరింత ఉద్యమిస్తాం. ఈ చిన్నపాటి ఉద్యమానికే అతలాకుతలం అవుతుంది కేంద్ర ప్రభుత్వం, ఇంకా మరింతగా చేస్తాం జాతీయ స్థాయిలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు సిజేపీ నాయకులు. పేపర్ లీక్ ఘటనలతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ జనతా పార్టీ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచామని సిజేపీ పేర్కొంది. 3 డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన కేంద్రం ప్రధాని రాజీనామా డిమాండ్పై మాత్రం 24 గంటల సమయం కోరింది. శనివారం మధ్యాహ్నం మరో విడత చర్చలు జరగనున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై మాత్రం 24 గంటల సమయం కోరింది. శనివారం మధ్యాహ్నం మరో విడత చర్చలు జరగనున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారని ఆశిస్తున్నామని సిజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా చర్చల అనంతరం తెలిపారు. మరోవైపు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగగా లీక్లకు చెక్ పెట్టే బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. సో గంటన్నర పాటు చర్చ జరిగినట. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సిజేపీ డిమాండ్ చేసింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరామని పేర్కొంది. అయితే ఈ 3 డిమాండ్లను పరిష్కరించేందుకు శనివారం మధ్యాహ్నం వరకు వేచి చూస్తామని సిజేపీ వెల్లడించింది. గంటన్నరకు పైగా వీరి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి సిజేపీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందించారు. పరిహారం కేసుల ఎత్తివేతకు కేంద్రం సానుకూలంగా ఉందన్న సిజేపీ ప్రతినిధులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. ఈ భేటీకి ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు బీజేపీ నడ్డా, జితేందర్ సింగ్ హాజరయ్యారు. సిజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్, జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ హాజరయ్యారు. ప్రభుత్వంతో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేదా ఆయనను పదవి నుంచి తొలగించకుండా మేము శాంతికి అంగీకరించబోమని ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పాము. ఈ అంశంపై సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం వరకు సమయం అడిగింది. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేదా తొలగింపు త్వరగా జరగకపోతే ఈ ఆందోళన మరింత ఎక్కువ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోడింగ్. ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రధాని మోడీని కోరారు. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసుకోకపోతే దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చిన యువత మీ రాజీనామాను కోరడం ప్రారంభిస్తామని వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే విద్యార్థుల కంటే మోడీకి ఎక్కువ మేలు ఉంటుందని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోడ్ అవుతుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోడింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు డిసిషన్ తీసుకునే అవకాశం ఉందంటే మరి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రికి రాజీనామా చేయబోతున్నాడా? సిజేపీ పార్టీ ఈ విషయంలో విజయం సాధించిందా అనేది మనం చూడాలి. మరి మధ్యాహ్నం వరకు టైం ఇచ్చారట. ఈ మధ్యాహ్నం వరకు చేయకపోతే మరొకసారి ఉద్యమిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. సింగరేణికి 10 ఏళ్ల రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశం. బొగ్గుతో పాటు క్రిటికల్ మినరల్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లోకి విస్తరించాలి. ప్రైవేట్ పోటీని ఎదుర్కొనేలా నాణ్యత పెంచాలి. సింగరేణి అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది. సింగరేణి జెన్కో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. మనుగురు ఓపెన్ కాస్ట్ బీటీపీఎస్లను సందర్శించిన బట్టి. మనం ఒక వార్త చూసుకోవచ్చు. అన్నోజిగూడలో అరాచకం ఎపిసోడ్ 5. విజయ్ మాల్యా బాటలోనే బాలరాజ్ గౌడ్. 8 ఎకరాలు కొని 80 ఎకరాలపై కన్ను. 100 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత. చట్టబద్ధ యజమానులకే బెదిరింపులు. 14 సర్వే నెంబర్లపై పార్టీషన్ జరగలేదంటూ బ్యాంకులకు సైతం బురిడి. మాజీ రౌడ్ షీటర్ అరాచకాలపై మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు. మళ్ళీ రౌడ్ షీట్ ఓపెన్ చేయాలని విన్నపం. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ. సో రోజు రోజుకి బాలరాజ్ గౌడ్ అన్నోజిగూడలో ఏదైతే ఒక అరాచకం జరుగుతూ ఉందో
ఈ వ్యవహారంలో బాలరాజ్ గౌడ్ పైన ప్రతిరోజు కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంది. సో ప్రతిరోజు కూడా ఆయన పైన కథనాలు వస్తూ ఉన్నాయి. సో ఎపిసోడ్ 5 ఈరోజు మనం మహాపత్రికలో చూస్తున్నాం. అనోజ్గూడలో అరాచకం అని చెప్పేసి ఎపిసోడ్ 5 ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మహాపత్రికలో. సో విజయ్ మాల్యా బాటలోనే బాలరాజ్ గౌడ్ వెళ్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ కథనాన్ని అయితే ప్రచురించింది మన పత్రిక. అదేవిధంగా 8 ఎకరాలు కొని 80 ఎకరాలపై కన్ను వేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా 100 కోట్ల బ్యాంక్ రుణాలు ఏదైతే విజయ్ మాల్యా చేశాడో అదే తరహాలో ఆయన బాటలోనే బాలరాజ్ గౌడ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. గట్కేసర్ సర్కిల్ పరిధిలోని అనోజ్గూడలో మాజీ రౌడ్ షీటర్ బాలరాజ్ గౌడ్ చట్టంలోని లోసుగులను అడ్డం పెట్టుకొని ఒకవైపు బ్యాంకులకు తీవ్ర ఇబ్బంది గురి చేస్తూ మరోవైపు బ్యాంకుల బహిరంగ వేలం ప్రక్రియను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల రుణాలు తీసుకొని వాటి చెల్లింపులు విఫలమవడంతో ఇప్పుడు మరో విజయ్ మాల్యాను తలపిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాకట్టు ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకులు ముందుకు వస్తే భూములకు ఇప్పటికీ పార్టీషన్ జరగలేదు, యాజమాన్య వివాదాలు ఉన్నాయి, కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ద్వారా వేలం ప్రక్రియను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కోర్టుల ముందు పార్టీషన్ జరగలేదని వాదనను తెరపైకి తెచ్చి న్యాయ ప్రక్రియను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఫలితంగా అటు బ్యాంకులు తమ రుణాలను రికవర్ చేసుకోలేక, ఇటు అసలు పట్టాదారులు తమ హక్కులను వినియోగించుకోలేక రైతులు, ఫ్లాట్ల యజమానులు అదేవిధంగా తమ ఆస్తులపై స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక్క వ్యక్తి వల్ల అక్కడ ఎంతమంది సఫర్ అవుతున్నారో చూడండి. అటు బ్యాంకులు వాళ్ళ దగ్గర నుంచి రుణాలు వసూలు చేసుకోలేక, అదేవిధంగా ఇటు రైతులు, అటు పట్టాదారుల అసలు యజమానులు, ఫ్లాట్ల యజమానులు, వినియోగదారులు ఇంతమంది సఫర్ అవుతున్నారు మన బాలరాజ్ గౌడ్ అన్న చేయబట్టి. మరి అన్న ఇంత కథలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మరి ఎందుకు అన్న పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మాజీ రౌడ్ షీటర్ అని చెప్పేసి భయపడుతున్నారా? మరి ఏంది కథ? ఎందుకు దీనిపైన స్పందిస్తలేరు అధికారులు? ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు, బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది కథ. మహాపత్రికలో బాలరాజ్ గౌడ్ పైన వచ్చినటువంటి కథనాలు ఎపిసోడ్ 1, 2, 3, 4 ఈరోజు 5. ప్రతిరోజు కూడా ఒక కథనాన్ని ప్రచారం చేస్తూ ఉంది మహాపత్రిక ANN తెలుగు సంయుక్తంగా. ఇంకో భయ ప్రాంతుల్లో రైతులు, ఫ్లాట్ల యజమానులు ఇది కథ. 8 ఎకరాలు కొనుగోలు చేసి 8 ఎకరాల పైగా పెత్తనం చేస్తూ ఉన్నారట మన బాలరాజ్ గౌడ్. మాజీ రౌడ్ షీటర్ అరాచకాలపై మల్కజ్గిరి పోలీస్ కమిషనర్కి ఫిర్యాదట. అనోజ్గూడలో మాజీ రౌడ్ షీటర్ బాలరాజు అరాచకాలు, భూ వివాదాలు, బౌన్సర్లతో బెదిరింపులు, ప్రజా రహదారుల ఆక్రమణల అంశాలపై మల్కజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతికి స్థానిక రైతులు, ఫ్లాట్ల యజమానులు, బాధితులు ఫిర్యాదు చేసిరట. సదరు ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ సుమతి సంబంధిత అంశాలపై పూర్తి వివరాలు సేకరించి సమగ్ర విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఎవరైనా బెదిరింపులకు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పేసి సుమతి కూడా హెచ్చరించింది. సో సుమతి గారు మంచి డైనమిక్ లీడర్, గతంలో చూసినాం, చాలా కూడా చేయడం జరిగింది. మరి ఈ విషయం పైన ఎలా స్పందిస్తుంది, ఎలా ఫిర్యాదు వచ్చింది కాబట్టి మరి ఏ విధంగా ముందుకెళ్తుంది కూడా చూడాలి. సో అల్టిమేట్గా అక్కడ కావాల్సింది రైతులకు, ఆ ఫ్లాట్ల యజమానులకు న్యాయం జరగాలి. ఇది మనకు కావాల్సింది, అల్టిమేట్గా కావాల్సింది అది. అట్ ద సేమ్ టైం బాలరాజ్ గౌడ్ పైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే అక్రమంగా లాక్కుండా అవన్నీ కూడా మళ్ళీ యథావిధిగా యజమానులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భూములు అయితే ప్రభుత్వానికి అప్పచెప్పుకోవాలి. ఆ దొంగ రిజిస్ట్రేషన్ పేరుతో ఎవరో సబ్ రిజిస్టర్ సంతకం పెట్టింది, ఇదంతా కూడా చూడాలి. జీడిమెట్లలో నాలాల దురాక్రమణ, నాలాపై కమర్షియల్ నిర్మాణాలు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త వస్తున్నాం. అడ్డదారిలో HMDA అనుమతులు జారీ, బహుళ అంతస్తుల నిర్మాణాలకు సలహాలు, ముడుపుల మత్తులో ఇరిగేషన్ NOCలు, ఇరిగేషన్ చట్టాలు అక్రమార్కులకు చుట్టాలుగా మారిన వైనమంట, ఇరిగేషన్ చట్టాలకు తూట్లు పొడుస్తున్న ఇంటి దొంగలు, నాలాల కబ్జాతో నగర భవిష్యత్తుకు ముప్పు. ఇప్పుడు ఇదంతా చేస్తారు, అధికారులు కూడా దీనికి వత్తాసు పలుకుతారు. వాళ్ళైతే డబ్బులు ఇస్తే ముడుపు మత్తుల ఇట్లాంటి ప్లేసులల్లో కడతారు. ఆ తర్వాత భవిష్యత్తులో వర్షాకాలం వస్తే అప్పుడు చూపిస్తుంది ఇంపాక్ట్. ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే జరుగుతూ ఉందో చిన్నపాటి వర్షానికి మొత్తం మునుగుతూ ఉంది. ఎందుకంటే ఇట్లా చెరువులు, నాలాలు, కుంటలని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసి అక్కడ ఇల్లు కట్టిరు కాబట్టి ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో. చిన్నుకుపాటి వర్షానికే మొత్తం ఆగమాగం అవుతుంది. ఎందుకవుతుందంటే చెరువులపైన, కుంటలపైన, నాలాలపైన
ఇలా కబ్జాలు చేసి అక్కడ ఇల్లు కట్టడం వల్లే హైదరాబాద్లో ఈరోజు వర్షం పడితే ఈ బాధ. ఇప్పుడు జీడిమెట్లలో నాలల దురాక్రమణ ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం కాదు, ఈ ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో చూపిస్తుంది అక్కడ జీడిమెట్ల ప్రజలకి, ఆ ఏరియా ప్రజలందరూ కూడా. ఇది కథ. డబ్బులు ఇస్తే అధికారులు ఏదైనా చేస్తారు, హెన్స్ ప్రూవ్డ్. మళ్ళా ఇది అడ్డదారిలో హెచ్ఎండిఏ అనుమతులు పర్మిషన్ తెచ్చుకోరున్నట. ఇది సహజ సిద్ధంగా ప్రవహించే నాలాలను ఆక్రమించి బిల్డర్లు దురాక్రమణకు తెగబడ్డారు. కొద్దిపాటి వర్షానికి పొంగి ప్రవహించే నాలాలు తన సహజ ఉనికిని కోల్పోయి ఇప్పుడు అక్రమార్కుల కబంధ హస్తాలు చిక్కి శల్యమయంగానే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఉధృతంగా ప్రవహించే నాలాలను మళ్లించి ఆ నాలాలపైన కమర్షియల్ సముదాయాలు, బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు తెరలేపిన వ్యవహారం ఘట్కేసర్ సర్కిల్ జోడిమెట్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్ చట్టాలను చుట్టాలుగా మార్చుకున్న అక్రమార్కుల నిబంధనలను తొంగులో తొక్కుతూ వరద నీటి ప్రవాహానికి జీవనడిగా ఉన్న నాలాలను పూడ్చివేసి కుదించి సహజ ప్రవాహాన్ని మళ్లించి యథేచ్ఛగా నిర్మాణం సాగిస్తున్నారు. లక్షలాది రూపాయల చేతులు మారడంతో నిబంధనలు విరుద్ధంగా ఇరిగేషన్ శాఖ ఎన్ఓసీలు, హెచ్ఎండిఏ అనుమతులు జారీ చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి హెచ్ఎండిఏ నిర్మాణ అనుమతులు జారీ చేసే ముందు సంబంధిత రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి అక్కడ నాలాలు ఉన్నాయా, చెరువులు ఉన్నాయా, అది ప్రభుత్వ భూమా అని చెప్పి చూసి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు అక్కడ పర్మిషన్ జారీ చేస్తారు. మరి ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు, ఏది లేదు, క్షేత్రస్థాయిలో లేదు, అసలు మామూలు స్థాయి కూడా లేదు. అక్కడ అది నాలా అంజు లేదు, చెరువు అంజు లేదు, ప్రభుత్వ భూమి అంజు లేదు, డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చేసారు. మరి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? అక్కడ ఏ అధికారి డబ్బులు తీసుకున్నాడు? అంతేనండి కదా. ఇప్పుడు కేవలం ఇరిగేషన్ స్థానిక రెవెన్యూ అధికారుల నివేదికల ఆధారంగానే ఏసీ గదుల్లో కూర్చొని అనుమతులు జారీ చేశారన్న ఆరోపణలు బహిరంగంగా వ్యక్తమవుతున్నాయి. దీని ఫలితంగా వందల ఏళ్లుగా సహజ సిద్ధంగా ప్రవేశిస్తున్నటువంటి నాలాలు క్రమంగా కనుమరుగవుతూ వాటి స్థానంలో కమర్షియల్ నిర్మాణాలు వెలుస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలాలు అనేది సహసిద్ధంగా ఇవి రావు, అది ప్రకృతి దేవుడిచ్చినటువంటి అది ఒక అందం అనుకోవాలి. అంతా కూడా సహసిద్ధంగా అవి పోతాయి. వాటిని ఆక్రమించి వాటిపైన కడితే అవి అటు కనుమరుగవుతున్నాయి. ఫ్యూచర్లో ఈ నాలాలు, కుంటలు, ఈ చెరువులను కబ్జా చేయడం వల్ల ఏం జరుగుతుంది? సామాన్య ప్రజలు ఇబ్బంది పడాలి. వాళ్ళకి ఏం కాదు, లక్షల కోట్లలో ఉన్నాడు వాడు. ఇది కథ. మరి ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో? ఇంత యథేచ్ఛగా కబ్జాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ భూములను సైతం, నాలాలను, చెరువులు, కుంటలు. మీరు ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటున్నారా? కేంద్ర మంత్రులకు మోడీ ప్రశ్న అంట. యువతకు మరింత చేరువయ్యేందుకు కేంద్ర మంత్రులు ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో యాక్టివ్గా ఉండాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. శుక్రవారం కేబినెట్ సమావేశం సందర్భంగా మంత్రులకు ఈ మేరకు సూచించారు. ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది యాక్టివ్గా ఉంటున్నారని ప్రధాని మోడీ మంత్రులను ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో యువత ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే ఉంటున్నట్టు చెప్పారు. కాబట్టి ప్రభుత్వం సోషల్ మీడియా వేదికల్లో యువతకు దగ్గరేందుకు ప్రయత్నించాలని సూచించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినంత మాత్రాన సరిపోదని ప్రధాని మంత్రులకు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో నేరుగా యువతతో టచ్లో ఉండాలని ప్రధాని సూచించారు. యువతకు మరింత దగ్గర చేసే రీల్స్ వంటి క్రియేటివ్ కంటెంట్ను పోస్ట్ చేస్తూ ఉండాలని కూడా ప్రధాని సూచించినట్టు జాతీయ మీడియాలో కథనాలు తెలిపారు. కేంద్ర మంత్రులు అసలు ఎమ్మెల్యేలు వాడుతున్నారా ఇన్స్టాగ్రామ్లు? ఏ ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే వరకు ఎందుకు, సర్పంచ్లు కూడా, ఎంపీటీసీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలకు కూడా వాళ్ళకు ఒక టీం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ ఏదైనా కానీ వీడియో తీసుడు వాళ్ళు అప్లోడ్ పెడతారు వీళ్ళ అఫీషియల్ అకౌంట్లలో. వీళ్ళు చూడడం వల్ల వాళ్ళే మ్యాటర్ రాస్తారు, వాళ్ళే వీడియో పెట్టిస్తారు. కేంద్ర మంత్రులు అందరికీ, మామూలు మంత్రులు కూడా అట్లనే ఉంటారు. రాష్ట్ర మంత్రులకు ఒక టీం ఉంటుంది, సోషల్ మీడియా టీం. ఆయన వీడియో ఇస్తారు, ఆయన రిబ్బన్ కటింగ్, షేక్ హ్యాండ్ ఇచ్చేది పెడతారు, అలా ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు. అంతేగాని ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు ఓపెన్ చేసి వీళ్ళే పెట్టుకోరు. ఇక అప్పుడు ఇన్స్టా యాక్టివ్గా ఎట్లా ఉంటారు వీళ్ళందరూ? సో అదే చెప్తా ఉన్నారు మన మోడీ గారు. సమస్యలపై
ఎంజీఆర్ సమరం అని చెప్పి చూస్తున్నాం. నగరం ఉరకలేస్తుంది, కానీ బస్తీ కన్నీరు కారుస్తుంది. మహానగరం కాంక్రీట్ వనమై రూపాంతరం చెందుతుంది. ఆకాశాన్ని ముద్దాడే భవంతులు, రంగురంగుల విద్యుత్ కాంతులు ఒకవైపు మెరిసిపోతుంటే, ఆ వెలుగుల వెనుక ఉన్న బస్తీలు మాత్రం ప్రాథమిక వసతుల కోసం అల్లాడుతున్నాయి. బిందెడు మంచినీటి కోసం ఉదయమంతా వేచి చూసే చూపులు, రోడ్లపై పొంగిపిర్లే మురుగునీటి మధ్య జీవించిన నరకయాతన, రాత్రి వేళల్లో కటిక చీకట్లను నింపుకునే వీధులు, ఇవి నేటి బస్తీ వాసుల అంతరంగ వేదనలు. మాటల గారడి చేసే నాయకులు ఎందరో వస్తుంటారు, పోతుంటారు. కానీ బస్తీ జనం కష్టాన్ని తన కష్టంగా భావించి మురికివాడలో పడుతున్న బాధలకు చరమగీతం పాడాలనే ఆక్రోశంతో అడుగు ముందేశారో నాయకుడు. ఆయనే ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి. పదవుల పీఠాల కంటే ప్రజల గుండెల చోటే మిన్న అని నమ్మిన ఎంజీఆర్ ఖైరతాబాద్లోని ప్రతి గల్లీని, ప్రతి బస్తీ గడపను తాకుతూ చేపడుతున్న సమస్యలపై సమరం పాదయాత్ర ఇప్పుడు నియోజకవర్గంలో ఒక నవశకానికి నాంది పలికింది. నగరం వేగంగా విస్తరిస్తున్న బస్తీ ప్రజల జీవితాల మార్పు రావాలంటే వారి సమస్యలను నిరంతరం వినే నాయకుడు కావాలి. 24 గంటల ప్రజల అందుబాటులో ఉంటూ సమస్య వినడమే కాకుండా దానికి క్షేత్రస్థాయిలో పరిష్కారం చూపిస్తున్న మన్నె గోవర్ధన్ రెడ్డి బస్తీ వాసుల గుండెల్లో చెరియని ముద్ర వేస్తున్నారు. ఎంజీఆర్ చేపడుతున్న ఈ సమస్యలపై సమరం ఖైరతాబాద్ బస్తీల కష్టాల పరిష్కారానికి నాందిగా నిలుస్తుంది. నిజంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఏదైతే బస్తీలు ఉంటాయో, ముఖ్యంగా ఆ బస్తీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంజీఆర్ ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు అక్కడ బస్తీ ప్రాంతాల్లో మొదట ఆయన తిరిగేది. పొద్దున్న లేస్తే ఆయన వెళ్ళేది ఖైరతాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి బస్తీ కాలనీకి వెళ్తాడు. ఎందుకంటే బస్తీలో ఉన్నటువంటి ఆ బాధ ఆయనకు తెలుసు కాబట్టి ఆ బస్తీలో వెళ్ళి ఆ తిరుగుతూ వాళ్ళ కష్టాలను తెలుసుకుంటాడు. అక్కడ ఒక పైపు, ఒక నల్ల రాదనుకోండి, తెల్లారి మహిళలతో ఆ బిందెలు పట్టుకుని వచ్చి ఆ రోడ్డు మీద కూర్చుంటాడు. ఆ పరిష్కారం చేస్తారా చేయరా, చేస్తే ఎప్పుడు చేస్తారని చెప్పేసి అక్కడనే ఫోన్ చేసి కనుక్కొని అది ఓకే అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఆ నిరసన విరమణ చేస్తాడు. లేదంటే ఆ వర్షం వచ్చిందా, ఒక చినుకుపాటి వర్షం వచ్చింది అనుకోండి, కథం వర్షం వచ్చిన వెంటనే కథం కారు వేసుకుంటాడు, పోయి ఆ బస్తీ వాసుల మధ్యలో తిరుగుతాడు. ప్రతి ఇంటింటికి పోయి నీళ్ళు కారుతున్నాయా, వస్తున్నాయా, మురికి నీరు వస్తుందా అని చెప్పి తిరుగుతాడు. ఒకేలా ఆ వరద నీరు వచ్చి అయిందనుకోండి, అధికారులకు ఫోన్ చేస్తాడు. ఏంది కథ, మురికి నీళ్ళలో మమ్మల్ని బతుకోమంటారా, మా పరిస్థితి ఏందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులకు అండగా నిలుస్తాడు ఎంజీఆర్. ఖైరతాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే బస్తీలు ఉన్నాయో, ముఖ్యంగా బస్తీ వాసుల గుండెల్లో ఆయన ఉన్నాడని చెప్పుకోవాలి. పొద్దున లేస్తే బస్సులకు వెళ్తాడు, డైరెక్ట్ బస్సులనే. నిరుపేదలు ఆయన లక్ష్యం, ముఖ్యంగా నిరుపేదల ఇంటికి గమ్మం తొక్కుతాడు ఆయన. నీళ్లు రాకపోయినా, ఇంకే సమస్య ఉన్నా కూడా, వర్షం కొట్టి ఆ మురుగునీరు వచ్చినా కూడా, ఆ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా, అన్నిటికీ ఏది ఉన్నా కూడా జనాలకు ఖైరతాబాద్లో ఉన్నటువంటి అక్కడ బస్తీవాస గుర్తొచ్చే పేరు, ఏకైక పేరు ఎంజీఆర్ మన్నే గోవర్ధన్ రెడ్డి గారు. సో ఎప్పుడు చూసినా ఇది ఒక్కటే కాదు, ప్రతి సమస్య పైన ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు ఖైరతాబాద్ పరిధిలో. ఇగో క్షేత్రస్థాయిలో ఎంజీఆర్ అలిపేరని పోరాటం అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. మహానగరంలోని బస్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను స్వయంగా పరిశీలిస్తూ వాటన్నిటికీ క్షేత్రస్థాయిలోనే అధికారులను పురమాయించి పరిష్కారం చూపుతున్నారు ఎంజీఆర్. ఇందిరానగర్, బీజేఆర్ నగర్, శ్రీనివాస్ నగర్ కాలుష్య తాగునీటి వెదలు, ఏదైతే ఆ కలుషిత తాగునీటి పైన కూడా, ఆ వెదల పైన కూడా ఆయన పోరాటం చేసిండు గతంలో. ఇందిరానగర్, బీజేనగర్, అదేవిధంగా శ్రీనివాస్ నగర్ ప్రాంతాల్లో. అదేవిధంగా 3 గుళ్ళ ప్రాంతం, ప్రేమ్ నగర్, వర్షపు నీటి నరకం, నాలాల నిర్మాణం. అయితే ఆ 3 గుళ్ళ ప్రాంతం, అదేవిధంగా ప్రేమ్ నగర్లో నాలాల నిర్మాణం జరగట్లేదని చెప్పేసి అప్పుడు ఉద్యమించాడు. అదేవిధంగా వర్షపు నీటి నరకం వల్ల ఎంత నరకపడుతుందో వర్షపు నీటి వల్ల అనేటువంటి దానిపైన కూడా చాలాసార్లు ఆయన పోరాటం చేసి సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా సింగాడ బస్తీ, ఉదయనగర్ దెబ్బతిన్న నాలాలు, ప్రమాదకర విద్యుత్ స్తంభాలు, లైట్ వెలగకపోయినా లేదంటే విద్యుత్ స్తంభాలు కిందికి వేలాడుతూ ఆ వైరు తీగలు ప్రమాదకరంగా ఉండడం కావచ్చు, అదేవిధంగా ఆ విద్యుత్ దీపాలు రాకపోయినా, అదేవిధంగా ఆ దెబ్బతిన్నటువంటి నాలాలపైన రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి వాటిపైన కూడా ఆయన ఉద్యమించిండు, పోరాటం చేసిండు. దానికి సమస్య పరిష్కారం చూపే విధంగా అడుగులు వేయడం జరిగింది సింగాడ బస్తీ, అదేవిధంగా ఉదయనగర్ ప్రాంతాల్లో మన ఎంజీఆర్ గారు. దేవరకొండ బస్తీ, దూద్ కానా బస్తీ, కటిక చీకట్లు, తాగునీటి సమయపాలన. ఇది తాగునీటి సమయపాలన, అక్కడ తాగునీటి కోసం ఒక టైం టు టైం ఉండాలని చెప్పేసి దానిపైన పోరాటం. అదేవిధంగా కటిక చీకట్లు, ఆ ఏరియాలో మొత్తం వెళ్తే
చీకటిమయం. అలాంటి ప్రాంతాల్లో లైట్లు ఉండాలి, విద్యుత్ దీపాలు ఉండాలి, విద్యుత్ కాంతుల మధ్య ప్రజలు జీవించాలని చెప్పేసి ఆయన పోరాటం కూడా చేయడం జరిగింది. వీటన్నిటిలో కూడా ఆయన సక్సెస్ అయ్యిండు. ఆ సమస్య అధికారులకు చూపించిండు, దానికి పరిష్కారం అయ్యే విధంగా కూడా అడుగులు వేయడం కూడా జరిగింది. ఈ విషయాల్లో ఖైరతాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆ పరిధిలో ఆయన గుండెలో, అందరి గుండెలో ఎంజీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పుకోవాలి. సో ఏదైనా సమస్య వస్తే ఎంజీఆర్కు ఫోన్ చేస్తూ ఉన్నారు ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ఆ పేరును, ఆ నమ్మకాన్ని అయితే, ఆ భరోసాని కల్పించుకున్నాడు జిల్లాల్లో మన ఎంజీఆర్ గారు. బీచ్లో అవినీత్ కౌర్ గ్లామర్ మన వార్త వస్తున్నాం. అదేవిధంగా ధ్రువ్ విక్రమ్పై ఫిర్యాదు, నిర్మాతలకు షాక్ అని చెప్పేసి మరొక వార్త కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా డెనిమ్ చీరలో చిట్టి స్టెల్ షో ఫరియా ఫ్యాషన్ ఫిదా అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా రాకా అప్డేట్కు రంగం సిద్ధం, బన్నీ ఫ్యాన్లో పెరిగిన ఆసక్తి అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. సో రాకా నెక్స్ట్ మూవీ బన్నీది. సో పుష్ప 1, 2 తర్వాత ఆయన ఐకాన్ స్టార్ అయిపోయిండు, ఒక ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగిండు. సో నెక్స్ట్ ఫిల్మ్ రాకా కోసం ఫ్యాన్స్లో ఒక జోష్, ఒక ఆసక్తి కనిపిస్తూ ఉంది. అయితే ఆయన రాజకీయాలకు రాబోతున్నా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దాన్ని ఆయన టీం కూడా కొట్టిపారేసింది. ఆయన రాజకీయాలకు రావడం లేదు, అంత తప్పు అని చెప్పేసి, ఫేక్ అని చెప్పేసి కూడా వాళ్ళు కొట్టిపారేయడం జరిగింది. సో ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూ ఉండండి ANN తెలుగు.